Vasula Fest 2025, June 6th, 7th, 8th, Manginapudi Beach, Machilipatnam, Gateway of Amravati. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కల్పకవనం పార్కులో గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపుర అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నరసింహులు, కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాడడం మానివేయాలని సూచించారు. మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. విజయ్ అప్పుడు ఖాతాలో లోస్ అయితే గుంప పెట్టకున్నప్పుడు వాసవి మాతాకి జై శ్రీరామ్. ప్లాస్టిక్ భూతాన్ని పర్యావరణాన్ని మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని ప్లాస్టిక్ బీమ్ వాసవి మాతాకి వాసవి మాతా మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రేంజ్ ప్రాంతంలో కల్పకవనం అర్బన్ పార్క్ లో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ప్లాస్టిక్ ని నిర్మూలించాలని చెప్పేసి ఈడ ప్లాస్టిక్ ని పారివేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడాలి, అందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆఫీసర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపురం వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం. మరి ఈ ప్లాస్టిక్ మొదటగా మొక్కలు నాటడం జరిగింది, తర్వాత ప్లాస్టిక్ వేరడం జరిగింది. మొత్తం గజ్వేల్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం దేశం మొత్తంలో ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ క్యాన్సర్ వ్యాధి వస్తుంది. మెయిన్ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంగా ఉన్నాడు. ప్లాస్టిక్ మొత్తం టీ కప్పులతో సహా ప్రతి ఒక్కటి నిషేధించి పర్యావరణం రక్షించి మొక్కలు నాటి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. జయవాసి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వివిధ సంస్థల ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణానికి హాని చేస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి వివిధ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని తెలియజేస్తూ చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు ప్రపంచం లోపల మానవ అభివృద్ధి పేరుతోని అడవులను, మొక్కలను నరకడం, అదేవిధంగా వ్యవసాయ పొలం లోపల పంటలు బాగా పండాలి అని చెప్పేసి క్రిమి సంహారక మందులు వాడడం, అదేవిధంగా తక్కువ మైక్రేన్ కలిగినటువంటి ప్లాస్టిక్ ను వాడడం మూలంగా ఈరోజు పర్యావరణ సమతులత దెబ్బతింటుంది. దాని ద్వారా ప్రపంచ మానవాళికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావడం, వర్షాభావ పరిస్థితి రావడం, అదేవిధంగా పంటలు పండలేని పరిస్థితిలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెనుభూతాన్ని పారదోలడానికి ఒకే మంత్రం, అది మొక్కలు నాటడం. చేయి
చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు